ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయై నమః. ఇది లలితా సహస్రనామంలోని 20వ నామం. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయై నమః అని చెప్పాలి. ఓం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయై నమః. 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 ప్రతిపదార్థం: తార అంటే తారలు లేదా ఆకాశమునందు ప్రకాశించుచున్న కనపడు చుక్కల యొక్క కాంతి అంటే కాంతిని, తిరస్కారి అంటే తిరస్కరించుచున్న, నాసాభరణ ముక్కుబులాకి లేదా అడ్డబాస చేత, భాసుర ప్రకాశించుచున్నది. ఈ నామంలో అమ్మవారి యొక్క ముక్కు పుడక గురించి వివరిస్తూ ఉంది. ఆకాశంలో పెద్దగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నట్లు కుజ, శుక్ర గ్రహాలు మనకు కనపడతాయి. కుజుని కాంతి రంగు ఎర్రగాను, శుక్రుని కాంతి రంగు తెల్లగాను ఉంటాయి. ఈ 2 గ్రహాలు మన భూమితో దాదాపు సరిసమాన పరిమాణంలో ఉంటాయి. అదే బృహస్పతి గ్రహం కూడా ఆకాశంలో పచ్చగా కనిపిస్తూ ఉంటుంది కానీ, దాని ప్రమాణం చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే, అన్ని గ్రహాలు కలిపి ఈ బృహస్పతిలో ఉంచినా కూడా ఇంకా స్థలం మిగిలేంత పెద్దదిగా ఉంటుందంట బృహస్పతి గ్రహం. ఇప్పటి నామంలో అడ్డబాస లేదా బులాకి చూస్తే, దానిపైన ఎర్రని కాంతితో మెరిసే పగడం, దాని క్రింద తెల్లని కాంతులు విరజిమ్మే వజ్రం లేదా ముత్యం ఉంటాయి. పగడం కాంతి కుజుని కాంతిని, వజ్రం శుక్రుని కాంతిని సూచిస్తాయి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజునికి సంబంధించిన రత్నం పగడం అంటే కొరల్ అంటాం. శుక్రునికి సంబంధించిన రత్నం వజ్రం డైమండ్ గాను చెబుతారు. ఈ 2 గ్రహాలకు సంబంధించిన అంకెలు వరుసగా 9, 6. 9 కుజగ్రహానికి, శుక్రునికి 6. ఇవి పురుష, స్త్రీ స్వభావాలను కూడా సూచిస్తాయట. ఈ 2 గ్రహాలకు జ్యోతిష్ శాస్త్రంలో అంతర్జాతీయంగా కొన్ని సంకేతాలు ఇచ్చారు. అవి నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఈ 2 గ్రహాల సంకేతాలు వరుసగా చూస్తే, ఒకటి అభయముద్రను, రెండవది వరద ముద్రను సూచిస్తాయి. 9కి కుజగ్రహానికి అభయముద్రను, 6 శుక్రగ్రహానికి వరద ముద్రను సూచించేలాగా ఆ సంకేతాలు అంతర్జాతీయంగా సూచించబడ్డాయి. ఇప్పుడు నాసాభరణం అంటే మామూలుగా ఇక్కడ అది ముక్కు పుడక, బులాకి కావచ్చు, లేదా కరెక్ట్ అడ్డబాసయే కానవసరం లేదు. ముక్కు పుడకలు కావచ్చు, ముక్కెరలు కావచ్చు, బేసరి కావచ్చు, ఏదైనా కావచ్చు అంటున్నారిక్కడ. ముక్కుపై కుడివైపు కుజ సంబంధమైన మాణిక్యాన్ని అంటే ఎర్రగా ఉండేటువంటి మాణిక్యాన్ని, ఎడమవైపు శుక్ర సంబంధమైనటువంటి వజ్రాన్ని, తెల్లగా ఉండేటటువంటి వజ్రాన్ని ధరించిందిగా అమ్మవారిని ఇక్కడ చెప్పుకుంటే, అమ్మవారు ధరించిన ఈ మాణిక్య వజ్రాల యొక్క కాంతి వాటికి సంబంధించినటువంటి కుజ, శుక్ర గ్రహాల కాంతులను కూడా జయిస్తున్నట్లుగా ఉందట. అమ్మవారు అటువంటి నాసాభరణాలతో అందంగా ఉంటుంది అని చెప్తున్నారిక్కడ. మొత్తం మీద ఈ నామానికి ఇక్కడ తారా కాంతి తిరస్కారి అని అంటున్నారంటే, ఇక్కడ తారలు కుజ, శుక్ర గ్రహాలను తారలుగా సంకేతించబడ్డాయి ఇక్కడ. తా
కుజ, శుక్ర గ్రహాల లేదా తారల కాంతులను న్యూనపరుచు నాసాభరణాలతో ప్రకాశించుచున్న లలితాంబ అని ఈ నామానికి అర్థం. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.